ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నావో ధ్యానం ద్వారా, ఏ జ్ఞానాన్ని అయితే పొందావో అదే తెలియజేయమని చెప్పారు. అలా తెలియజేయకుండా ఉన్నా కూడా నీవు ఉన్న స్థితిలోనే ఉండడం జరుగుతుంది. ఉన్నత స్థితికి ఎదగలేవు. అలాగే పత్రి గారు ఇంకొకటి కూడా చెప్పారు, నీకు ఏవైనా కష్టాలు వచ్చినా కూడా అయి నీ ఎదుగుదలకు మాత్రమే వస్తాయి. ఆ కష్టాలను గుర్తుపెట్టుకో. నేను ఇంత చక్కగా ధ్యాన సాధన చేస్తున్నా, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయని ఏ రోజు అనుకోవద్దు. అవి నీ ఎదుగుదలకు వచ్చినవి, నీవి ఎంచుకొని వచ్చావు, నీ ఎంపికలోని భాగం అని గుర్తుపెట్టుకో అని ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఎవరిచ్చారు మాస్టర్స్ ఈ జ్ఞానం? పత్రిజీ గురువు గారు. ఇంత అద్భుతమైన ఈ ధ్యాన సాధన, ఆనాపానసతి అతి సరళమైన, సులభమైన, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేని యొక్క ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు మనకి ఇన్ని రోజులు? కాబట్టి ఇంత అద్భుతమైన గురువు గారు మనందరికి దొరకటం మనందరి సౌభాగ్యం, అదృష్టంగా భావించాలి మనము.